పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక సందర్భంలో. ఏంటి అంటే వాలంటీర్లను ఉద్దేశించి అప్పట్లో గంజాయి అమ్ముకునే వాళ్ళని లేదంటే జోబు దొంగల్ని వాలంటీర్లుగా పెట్టేశారు అనేది. ఓకే, ఒక బురద జల్లడం, ఆ వ్యవస్థ లేకపోయినా సరే వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడడం అనేది అక్కడ జగన్కి మచ్చ తెచ్చి పెట్టే ప్రయత్నం. అది రాజకీయం అనుకుంటే ఓకే. కాకపోతే జగన్ హయాంలో వాలంటీర్లు అనేది ఓన్లీ వైసీపీకి చెందిన వాళ్ళే ఉన్నారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉన్నవాళ్ళు, మిగిలిన పార్టీలు అంటే అభిమానం ఉన్నవాళ్ళు, జనసేన పార్టీ అంటే అభిమానం ఉన్నవాళ్ళు, యువకులు ఎవరు పనిచేయలేదా? 2 లక్షలకు పైగా వాలంటీర్లు పనిచేశారు అప్పట్లో. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, లేదంటే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు అని చెప్పగలరా? అందరూ వైసీపీకి సంబంధించిన వాళ్ళనే చెప్పగలరా? కాకపోతే ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసేయడం చాలా సులభమే. జోగు దొంగలు, గంజాయి అమ్ముకునే వాళ్ళు, గంజాయి తినేవాళ్ళు ఉన్నారని. ఓకే, మేబీ అది ఉండొచ్చు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ ఫీడ్బ్యాక్ ఉండొచ్చు, ఆ మాట అని ఉండొచ్చు. కానీ అప్పట్లో ఇచ్చిన 5,000 రూపాయల వేతనానికి చాలామంది చదువుకున్న అమ్మాయిలు పనిచేశారు, చదువుకున్న అబ్బాయిలు పనిచేశారు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు చాలామంది పనిచేశారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఏరియాలో, ఆ వార్డు పరిధిలో, ఆ గ్రామ పరిధిలో ఒక 50 ఏళ్ళకి వాళ్ళు ఒక వాలంటీర్గా ఒక సేవా కార్యక్రమం అనే ఉద్దేశంతో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థే లేదు. మీ వస్తే 10,000 ఇస్తాం, మీ వస్తే వాలంటీర్లకి ఉపాధికి శిక్షణా తరగతులు నిర్వహిస్తాం అని ఎన్నికలకు ముందు చెప్పి, తర్వాత అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది రెన్యువల్ చేయలేదని ఒక కారణం చూపించి, అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు అని చెప్పి పూర్తిగా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసి, అయినా సరే ఇంకా వాళ్ళ మీద బురద జల్లడం, ఇంకా వాళ్ళ మీద ఆరోపణలు చేయడం. ఇప్పుడు వాలంటీర్ అనే వ్యవస్థ లేకపోతే, వాలంటీర్ అనేవాళ్ళు లేకపోవడం వల్ల ఎంత ఇబ్బందులు కలుగుతుంది అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రజలను అడిగితే చెప్తారు. తెలుగుదేశం పార్టీ అనుకూలులు చెప్పకపోవచ్చు, సాధారణ జనాన్ని అడిగితే చెప్తారు. ఇంతకుముందు ఒక సర్టిఫికెట్ కావాలన్నా, ఒక ఇంటి పన్ను కట్టాలన్నా, ఒక పింఛన్ రావాలన్నా, ఇంకోటి ఏ అవసరం ఉన్నా ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకు ఒక అనుసంధానకర్తగా పనిచేసి ఇమీడియట్గా వాళ్ళకి వృద్ధులకి, వికలాంగులకి, వీళ్ళందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉండేవారు. ఇప్పుడు ఆ వ్యవస్థే లేదు, ఆ వాలంటీరే లేదు. ఇప్పుడు వాళ్ళ లేని లోటు వాళ్ళకి తెలుస్తుంది, ఆ ప్రయోజనం పొందిన వాళ్ళకి తెలుస్తుంది. మంత్రులకో, ఎమ్మెల్యేలకో వీళ్ళకి వాలంటీర్ అవసరం ఉండదు. ఓకే, ఇప్పుడు వాళ్ళు లేకపోవడం వల్ల అందరూ వీళ్ళ కాళ్ళ దగ్గరికి రావచ్చు, కానీ ఆ ప్రయోజనం మిస్ అయ్యేవే, ఒక మంచి వ్యవస్థని కోల్పోయామే అనేది ఆ ప్రయోజనం పొందిన వాళ్ళకి మాత్రమే చెప్తారు. ఇప్పుడు ఆ వ్యవస్థ లేకపోగా ఇంకా వాళ్ళ మీద ఈ లేనిపోని వ్యాఖ్యలు చేయడం, ఈ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.